ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. పర్మిట్ చేయాలి అవుట్సోర్సింగ్ లెక్చరర్లు వెంటనే, పర్మిట్ చేయాలి అవుట్సోర్సింగ్ లెక్చరర్లు వెంటనే, పర్మిట్ చేయాలి అవుట్సోర్సింగ్ లెక్చరర్లు వెంటనే, పర్మిట్ ఉద్యోగులు జీవన ప్రకారం వెంటనే. దాదాపు 40 సంవత్సరాలకు లోపలనే మేము శ్రీశైలం ప్రాజెక్టు కొరకు నిర్మాణం కొరకు పొలాలు ఇండ్లు సర్వస్వం కోల్పోయినాం. అయితే 1986లో 15/4/1986 సంవత్సరంలో జీవో 98 అని ఒక జీవోని విడుదల చేసింది గవర్నమెంట్, ఆనాటి గవర్నమెంట్. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఫస్ట్గా 40 సంవత్సరాలు నిండింది. 40 సంవత్సరాలలో నిండినటువంటి మేము ఆ జీవో వచ్చిన తర్వాత 1986లో జీవో వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిపించి మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆనాటి గవర్నమెంట్లో తెలియజేయడం జరిగింది. అయితే అందరము కూడా అప్లై చేసుకున్నాం. మాకు ఉద్యోగం వస్తుంది, మా పిల్లలను పోషించుకోవచ్చు, మా పిల్లలు మా కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నాం. కానీ వారు ఇప్పటికీ కూడా 98 జీవో ప్రకారము మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వకుండానే ఎన్ని గవర్నమెంట్లు మారినా ఒక్క గవర్నమెంట్ కూడా న్యాయం చేయడం లేదు మిత్రులారా. అయితే మేము చివరకు తెలియజేసేది ఏంటంటే ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాం, మొత్తం సర్వం కోల్పోయినాం. ఈ ఉద్యోగం అయితే శాశ్వతమైనటువంటి జీవనము మాకు కొనసాగుతుంది. ఉద్యోగము ఎవరు దొంగిలించేది కాదు కనుక ఉద్యోగం ఉంటే మా బ్రతుకులు బాగుపడతాయని మేము అనుకున్నాం. కానీ ప్రతి అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నేటికి 40 సంవత్సరాలు నిండినా మా జీవితాల్లో ఎక్కడ వెలుగు లేదు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అన్ని రాష్ట్రాలకు సాగునీరు అందిస్తున్నాం, అన్ని రాష్ట్రాలకు కరెంటు ఉత్పత్తి అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఎంతో అభివృద్ధి అవుతుంది దేశము. కానీ మా బ్రతుకుల్లో మాత్రం మేము చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నామని మీకు అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మా కోరిక ఒక్కటే, మాకు మీరు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 62 సంవత్సరాలు సర్వీసులను పెంచండి, మా అవుట్సోర్సింగ్ లెక్చరర్లను కొనసాగిస్తూ, లేదా హెచ్ఆర్ఏ డిఏను కల్పించని చివరికి అది కూడా అడుగుతున్నాం. మాకు 86లో జీవో వచ్చినప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చింటే ఈ రోజుకు మేము పింఛన్ తీసుకునేటటువంటి వాళ్ళము. మా పిల్లలకు మంచి అవకాశం ఉండేది, మా పిల్లలు బ్రతికే వాళ్ళు.